అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను ఫ్రెండ్స్. సో, వీడియోలోకెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకెళ్ళిపోదాము. యాక్చువల్లీ మీ అందరికీ ఇన్ఫార్మ్ అయితే చేశాను. నా ఛానల్‌కి 4000 అవర్స్ కంప్లీట్ అయిపోయి మానిటైజేషన్‌కి అయితే ఎలిజిబుల్ అయిపోయిందని. మనకి యూట్యూబ్ వీడియోస్ చేస్తున్న వాళ్ళకి ఏంటంటే అంత నాలెడ్జ్ ఉండదన్నమాట. అంటే అందరికీ అని కాదు, కొంతమంది. నాలా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ యూజ్ అవుతుందని మాత్రమే ఈ వీడియో తీస్తున్నాను. అందరి గురించి అయితే నేను చెప్పడం లేదు. అదేంటంటే నేను వీడియోస్ ఎప్పటి నుండి తీద్దాం అనుకుంటున్నానో ఫస్ట్ చెప్తాను. మా పాప పుట్టినప్పుడు అంటే 2018 అన్నమాట. ఒక 5 మంత్స్ వరకు నేను కొంచెం ఫ్రీగా ఉండేదాన్ని. వీడియోస్ తీద్దాం అనుకునేదాన్ననమాట. యూట్యూబ్ ఎక్కువగా చూసేదాన్ని. నాకు మొబైల్ ఫోన్‌లో ఎవరైనా కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం, లేదంటే నేను కాల్ చేయడం, లేదంటే కొన్ని కొన్ని గేమ్స్ ఆడడం, అదే వీడియోస్ వస్తూ ఉంటాయి కదా! అవి చూడడం అంతవరకు తప్పించి నాకు మొబైల్ ఫోన్ మీద పెద్దగా నాలెడ్జ్ అయితే లేదు. ఏదో యూజ్ చేస్తున్నానంటే యూజ్ చేయడమే గానీ, పెద్దగా సెట్టింగ్స్ ఇవన్నీ కూడా నాకేమీ తెలీదనమాట. ఇవి తప్పించి మిగతా వాటి మీద జీరో నాలెడ్జ్ అని చెప్పుకోవచ్చు. సో, అలాంటప్పుడు నాకు తీయాలనిపించినా సరే ఆ ఛానెల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో అన్న సంగతి కూడా నాకు తెలియదు పెద్దగా. అయితే ఇంకా 5 మంత్స్ అయిపోయిన తర్వాత ఇంక నేను బిజీ అయిపోయాను. మా ఇంటికొచ్చాను. పాపతోనే సరిపోయేది. చిన్న పిల్ల కాబట్టి. ఇంకా తర్వాత అలా అలా మా బాబు కూడా పుట్టిన తర్వాత ఒక 3 ఇయర్స్ అయిన తర్వాత మా రిలేటివ్స్‌లో ఒక అమ్మాయి యూట్యూబ్ ఛానెల్ అయితే స్టార్ట్ చేసింది. చేసిన తర్వాత తను తీస్తూ ఉందన్నమాట వీడియోస్ రెగ్యులర్‌గా. ఒక 2 ఇయర్స్ పైగా చేస్తూ వచ్చింది. నేనైతే టైలరింగ్ చేసుకుంటూ ఉండేదాన్ని. సో, అప్పుడు నాకు మళ్ళీ అనిపించిందన్నమాట. టైలరింగ్ బాగా చేస్తాను కదా! యూట్యూబ్ ఛానెల్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని అనిపించింది. అనిపించిన తర్వాత తనని కాంటాక్ట్ అయ్యానన్నమాట. ఇలా నేను ఛానెల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ నాకు ఎలా క్రియేట్ చేసుకోవాలో ఏంటో తెలీదు. కొంచెం హెల్ప్ చేస్తావా అంటే, తను మా ఇంటికొచ్చి అన్నీ సెట్ చేసి, 1, 2 వీడియోస్ ఏ విధంగా అప్‌లోడ్ చేయాలో అన్నది కూడా తను చెప్పింది చాలా క్లారిటీగా. నేను ఫోన్‌లో చూసేదాన్ని. కానీ నాకు అంతగా అర్థమయ్యేది కాదు. కానీ తను సింపుల్‌గా ఇలా చేయాలి, ఇలా చేయాలని చెప్పిందనమాట. చాలా బాగా చెప్పింది. ఆ తర్వాత వీడియోస్ కొన్ని రోజుల వరకు అంటే నాకు ఎడిట్ చేసి అవి ఎలా అప్‌లోడ్ చేయాలి అన్నది తెలిసినంత వరకు కూడా షార్ట్ వీడియోసే పెట్టేదాన్ని ఓన్లీ. అలా షార్ట్ వీడియోస్ పెట్టిన తర్వాత మెల్లగా అప్పుడు లాంగ్ వీడియోస్ ఎడిటింగ్ చేయడం, ఇవన్నీ చేయడం. లాంగ్ వీడియో ఎలా సెట్ చేసుకోవాలి, లాంగ్ వీడియోకి ఫోన్ ఎలా పెట్టి వీడియోస్ తీయాలి, ఇవన్నీ కూడా నేర్చుకుని అప్పుడు లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. సో, ఇలా స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులు అలా వీడియోస్ పెడుతూ పెడుతూ వచ్చాను. ఇలా పెట్టిన తర్వాత నేను స్టార్టింగ్‌లో కొన్ని వీడియోస్‌కి అంటే నాకు ఎడిటింగ్ రాని టైంలో వాయిస్ ఇవ్వడం అంత పెద్దగా వచ్చేది కాదు. స్టార్టింగ్‌లో కొంచెం సిగ్గుపడ్డం, వాయిస్ ఇవ్వడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవ్వడం ఇలా చేస్తూ ఉండేదాన్ని. సో, నేనేమైనా కర్రీస్ ఏమైనా కుకింగ్ వీడియోస్‌లా పెట్టినా సరే దాని వెనకాతల ఒక మ్యూజిక్ అన్నది పెట్టేసి కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. ఇలా చేసిన తర్వాత ఏమైందంటే నాకు సడెన్‌గా ఒక విషయం అయితే తెలిసింది. మనం తెలిసి తెలియకుండా యూట్యూబ్‌లో వీడియోస్‌కైతే మ్యూజిక్ యాడ్ చేసి పెట్టడం ద్వారా కొంతమంది వాళ్ళ ఛానెల్ కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు అనేసి. అప్పుడు ఇమ్మీడియేట్‌లీగా నా వీడియోస్‌కి ఏ వీడియోస్‌కి మ్యూజిక్ ఉందో అవన్నీ కూడా డిలీట్ చేసేసాను. అంటే మొత్తానికి మ్యూజిక్ పెట్టకూడదని నేను చెప్పట్లేదు. పెట్టుకోవచ్చు. కానీ అది మనకు తెలియాలన్నమాట. ఈ వీడియోకి మ్యూజిక్ ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలి, అది కాపీరైట్ ఉందా లేదా ఇవన్నీ కూడా తెలుసుకొని పెట్టాల్సుంటుంది. బట్ నాకైతే అంత నాలెడ్జ్ లేదు. నిజంగా చెప్పేస్తున్నాను. సో, అందుకని నేను నేచురల్‌గా ఏ విధంగా వీడియోస్ తీస్తున్నానో అదే విధంగా పెట్టేస్తానన్నమాట. దానికి ఒక మ్యూజిక్ గాని, ఇంకేం వగైరా వగైరా ఏమీ ఉండదు. బట్ స్టార్టింగ్‌లో మాత్రం ఒక థంబ్‌నెయిల్ అది కూడా నేచురల్‌గా ఉంటుంది. పెద్ద హంగామాగా అయితే ఉండదు. బట్ వీడియోలో మ్యాటర్ మాత్రం చాలా ఉంటుంది. కొత్త వారికైతే బాగా ఉపయోగపడుతుంది టైలరింగ్ వీడియోస్ అన్నవి. అండ్ నా వీడియోస్‌లో ఏముంటుందంటే నేను టైలరింగ్ వీడియోస్ అలాగే కొన్ని టైమ్స్‌లో నా డైలీ రొటీన్స్ అదే విధంగా కుకింగ్ వీడియోస్ నేను ఎక్కడికైనా ఔట్ సైడ్ వెళ్తే ఇవన్నీ కూడా యాడ్ చేసి వీడియోస్ అన్నవి తీస్తూ ఉన్నాను.
మొత్తానికి నేను షార్ట్ వీడియోస్ డిలీట్ చేశానని చెప్పాను కదా. ఇలా డిలీట్ చేయగానే మనకి యూట్యూబ్ లో చూడండి, మనకి వ్యూస్ అన్నవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఓవరాల్ వ్యూస్ ఉంటాయి, వీడియోకి వ్యూస్ ఎన్ని వస్తున్నాయి అన్నది కూడా మనకు తెలుస్తుంది. సో నేను ఈ డిలీట్ చేసిన వీడియోస్ వ్యూస్ అన్ని కూడా ఒకసారి బ్యాక్ వెళ్ళిపోయాయి. ఆ వీడియోకి ఎన్ని వ్యూస్ వస్తున్నాయో అవన్నీ కూడా ఒకసారి బ్యాక్ వెళ్ళిపోవడం అయితే జరిగిందనమాట. అయినా సరే నేను అలా కంటిన్యూ చేశాను. కంటిన్యూ చేసిన తర్వాత 500 సబ్స్క్రైబర్స్ 3000 అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత నేను మానిటైజేషన్ అనేది అప్లై చేశాను. అది కూడా యూట్యూబ్ లో చూసి చెక్ చేసుకుంటూ మా రిలేటివ్స్ అమ్మాయిని సజెషన్స్ అడుగుతూ ఏదో రకంగా అప్లై చేశాను. బట్ అక్కడైతే నేను ఒక మిస్టేక్ చేశాను. చాలా టెన్షన్ పడ్డాను. ఏమవుతుందో ఏమో, మళ్ళీ అవుతుందో లేదో అనేసి అయితే చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే వీడియోస్ తీయడం అంటే అంత ఈజీ కాదు. అక్కడ మా ఏరియా నేమ్ ఏదైతే ఉందో చెప్పాను కదా, మానిటైజేషన్ కి అప్లై చేసేటప్పుడు మా ఏరియా నేమ్ ఒకటే మెన్షన్ చేయలేదు నేను. అది ఇప్పుడు చేంజ్ చేసుకోవచ్చంట. బట్ నేను ఇంకా చేంజ్ అయితే చేయలేదు, చేస్తాను. సో మొత్తానికి అప్లై చేశాను. అది అప్లై అయిన తర్వాత ఇంకా 1000 అవర్సే కదా, ఎన్ని డేస్ కి కంప్లీట్ అవుతుందో అనుకున్నాను. నాకైతే కొంచెం నార్మల్ గా అయ్యిందనమాట. మరీ అంత ఫాస్ట్ అంత స్లోగా అయ్యిందని కూడా నేను చెప్పను. ఎందుకంటే కొంతమందికి 3 ఇయర్స్ 4 ఇయర్స్ కష్టపడిన వాళ్ళకి కూడా 4000 అవర్స్ కంప్లీట్ అవ్వడం చాలా కష్టంగా ఉంది. అదే విధంగా కొంతమందికి 2 మంత్స్ 3 మంత్స్ లో కూడా 4000 అవర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో నాకైతే అంత ఫాస్ట్ గా అవ్వలేదు, మరి అని అంత స్లోగా కూడా అవ్వలేదు. జస్ట్ మీడియం లో వెళ్ళిందనమాట మన ఛానల్ గ్రో అనేది. ఇంకా మన ఛానల్ ఇంకా గ్రో అవ్వాలి. మీ అందరి సపోర్ట్ నాకు చాలా చాలా ఎక్కువగా ఉండాలి. అండ్ 4000 అవర్స్ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ మా రిలేటివ్స్ అమ్మాయికి ఫోన్ చేసి తను రమ్మన్నాను అనమాట. యాక్చువల్ గా మళ్ళీ నేను ఏదైనా మిస్టేక్ చేసేస్తే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది అంటే తనకి రావడం కుదరలేదు. ఫోన్ లో ఏదో చెప్పింది తను. బట్ నాకు అంటే తనది కూడా సెకండ్ మానిటైజేషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదన్నమాట. సో తను అప్లై చేసుకోలేదు కాబట్టి తనకి అంత ఐడియా ఉండదు. అప్పుడు నేనైతే ఇన్స్టాలో ఒక మేడం అయితే చాట్ చేశాను అనమాట. రిప్లై ఇస్తారో ఇవ్వరో ఏంటో, నా ఛానల్ ఇంతవరకు వచ్చి ఇలా అయిపోయింది ఏంటో అని చాలా కొంచెం ఇది అయ్యాను. బట్ మేడం అయితే చాలా బాగా రిప్లై ఇచ్చారు. ఒక్కొక్కటి కూడా నేను చేసినవన్నీ స్క్రీన్ షాట్స్ తీసి పెడితే మేడం ఇలా చెయ్యండి అలా చెయ్యండి అని చెప్పారు. చాలా బాగా రిప్లై అన్నది ఇచ్చారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మేడం గారు మాధురి టెక్ ఛానల్ అన్నమాట. మేడం చాలా బాగా రిప్లై ఇచ్చారు. నేనైతే చాలా చాలా హ్యాపీ అయిపోయాను. ఇంకా నాకు ఈ నేమ్ చేంజింగ్ లో కూడా ఏదైనా డౌట్ వస్తే మేడంనే అడగాలి. మేడం వీడియోస్ నేను ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటాను అనమాట. ఏమైనా డౌట్స్ వచ్చినా సరే నేను ఎక్కువగా డిస్టర్బ్ అయితే చేయను. ఎందుకంటే ఒక యూట్యూబర్ గా నాకు తెలుసు ఎంత పనులున్నా సరే వీడియోస్ అన్నవి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి పోస్ట్ చేయడానికి కూడా మనకు ఖాళీ ఉండదు. అలాంటిది మేడం కి ఎన్నో రిప్లైస్ ఇవ్వాల్సి ఉంటుంది. బట్ అంత బిజీలో కూడా నా మెసేజ్ చూసి రిప్లై ఇచ్చారంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. మేడం రిప్లై ఇవ్వకపోతే నాకు ఇంకా టెన్షన్ ఎక్కువ అయిపోదును. మేడం ఎలా చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు, కొంచెం చెప్తారా ప్లీజ్ అంటే మేడం మాత్రం చాలా బాగా చెప్పారు. ఐఎమ్ సో హ్యాపీ. మేడం కూడా చెప్పాను ఆ రోజు వెంటనే, మేడం మీరు చాలా బాగా రిప్లై ఇచ్చారండి, చాలా చాలా థ్యాంక్స్ అడగగానే చెప్పారు అనేసి మేడం గారికి కూడా చెప్పాను. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ మానిటైజేషన్ అని ఏమి ఉండదంట. అసలు మనం ఫస్ట్ టైం ఎప్పుడైతే మానిటైజేషన్ కి అప్లై చేసామో ఇంకా సెకండ్ టైం ప్రత్యేకించి మానిటైజేషన్ కి అప్లై చేయని అవసరం లేదంట. 2 సెట్టింగ్స్ చెప్పారు, అవి ఆన్ చేసుకుంటే సరిపోతుంది అన్నారు చెప్పారు మేడం అయితే. నేను రెగ్యులర్ గా వీడియోస్ అన్ని ఫాలో అవుతాను. నాకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా సరే మేడం గారి వీడియోస్ అయితే ఫాలో అవుతాను. బట్ ఇదైతే నాకు కొంచెం చాలా డిఫికల్ట్ అనిపించింది. అందుకోసమని మేడం కి మెసేజ్ చేస్తే చాలా బాగా రిప్లై ఇచ్చారు అసలు. అండ్ నాకు ఇప్పుడు వచ్చిన ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అడ్రస్ చేంజ్ చేయాలి. ఇలాంటివి ఏమైనా చెయ్యాలంటే నాకు నిజంగా చాలా హెడేక్ వచ్చేస్తుంది అసలు నా ఓన్ గా నేను చేసుకోవాలంటే. అని మొత్తానికి ఏదో రకంగా సజెషన్స్ తీసుకొని మేడం దగ్గర కంప్లీట్ అయితే చేశాను. 4000 అవర్స్ నేను ఎప్పుడు కూడా ఫాస్ట్ గా వచ్చేయాలని అనుకోలేదు. స్లోగా అయినా నా ఛానల్ కి ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా అయిపోతే చాలు అనుకున్నాను. సో
మెల్లగా అయినందుకు నేనేం బాధపడలేదు. ఎటువంటి ప్రాబ్లము లేకుండా నాకు సక్సెస్‌ఫుల్ గా మానిటైజేషన్ అన్నది కంప్లీట్ అయిపోయింది. ఇంకా గూగుల్ యాడ్సెన్స్ పిన్ రావాలనుకుంటున్నాను నెక్స్ట్. ఆ తర్వాతే మనం మిగతా సెట్టింగ్స్ అన్ని చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఏవైనా కొత్త వారికి యూజ్ అవుతుంది అనుకుంటే చెప్తాను. డెఫినెట్ గా మీకు ఏమైనా ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే అలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ తీయడానికి నేను ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.